హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫైర్స్. అంగన్వాడీలో కొలువుల జాతర అని రీసెంట్గానే న్యూస్ పేపర్లో అయితే మనకి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. నియామక ప్రక్రియ ప్రారంభం 33 జిల్లాల్లో 15,982 ఖాళీలు, అలాగే టీచర్ల పోస్టులు అయితే 3,100, సహాయకులు 12,882. జిల్లాల వారీగా నోటిఫికేషన్ల జారీకి మార్గదర్శకాలు అయితే రెడీ అవుతున్నాయి. దీని గురించి బ్రీఫ్గా చూస్తే, రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది. భారీ సంఖ్యలో 15,982 పోస్టులనైతే ప్రభుత్వం భర్తీ చేయనుంది. ఆయా జిల్లాల్లోని ఐసిడిఎస్ ప్రాజెక్టుల వారీగా ఖాళీలు గుర్తించిన శిశు సంక్షేమ శాఖ భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తుంది. ఇప్పటికే పెద్దపల్లి జిల్లాలో టీచర్ పోస్టులు, మహబూబ్ నగర్లోని 4 ఐసిడిఎస్ ప్రాజెక్టు పరిధిలో టీచర్లు, సహాయకులు కలిపి 177 పోస్టులకు ఆయా జిల్లా కలెక్టర్లు ఉద్యోగ ప్రకటనలు అయితే జారీ చేశారు. అన్ని జిల్లాల్లో ఇదే తరహాలో వేరువేరుగా నోటిఫికేషన్లు అయితే జారీ కానున్నాయి. ఈసారి కొత్తగా ఇంటర్వ్యూ విధానం. సాక్ష్యం అంగన్వాడీ నిబంధనల ప్రకారం అంగన్వాడీ టీచర్, సహాయకుల పోస్టుల భర్తీకి ఇంటర్మీడియట్ విద్యార్హతనైతే రాష్ట్ర ప్రభుత్వం ఈసారి తప్పనిసరి చేసింది. అలాగే పోస్టుల భర్తీలో ఇంటర్వ్యూ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు అంగన్వాడీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవలే అనుమతి ఇచ్చింది. తాజాగా ఎంపిక విధానంలో ఇంటర్వ్యూకు అనుమతిస్తూ జీవో నెంబర్ 4 మార్కులు వెయిటేజ్ ఖరారు చేస్తూ జీవో నెంబర్ 6 జారీ చేసింది. ఆ ప్రకారం మల్టీ జోన్ 1 పరిధిలోని మొత్తం 20,584 అంగన్వాడీ కేంద్రాల్లో 1,853 టీచర్లు, 7,737 సహాయకుల పోస్టుల కలిపి మొత్తం 9,590 ఖాళీలు అయితే ఉన్నాయి. మల్టీ జోన్ 2 పరిధిలో 15,197 అంగన్వాడీ కేంద్రాల్లో 1,247 టీచర్లు, 5,145 సహాయకులు కలిపి మొత్తం 6,392 ఖాళీలు అయితే ఉన్నాయి. సుదీర్ఘ అధ్యయనం అనంతరం, అంటే మొత్తం విశ్లేషించిన తర్వాత వాస్తవంగా పోస్టుల భర్తీ చేయాలని ఏడాదిన్నర క్రితమే సర్కార్ నిర్ణయించింది. నియామక విధానం, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న సర్వీస్ నిబంధనలు తదితర అంశాలపై అధ్యయనం చేసి నియామక విధానాన్ని ఇటీవల అయితే ఖరారు చేసింది. నెక్స్ట్, అంగన్వాడీ జాబ్కి అప్లై చేసుకోవడానికి కావాల్సిన అర్హతలు ఏంటంటే, అంగన్వాడీ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పట్టణాలు లేదా గ్రామాల్లోని సంబంధిత వార్డులో స్థానికులై ఉండాలి. అలాగే గిరిజన, ఆదివాసీ తండాలు, గూడేలు, ఆవాసాల్లో పోస్టులకు సంబంధిత ఆవాస ఎస్టీ మహిళలు అర్హులు. ఎస్సీ వార్డుల్లోని పోస్టులకు స్థానిక ఎస్సీ మహిళలే అర్హులు. అంగన్వాడీ టీచర్ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీ డిఎస్సి అభ్యర్థులకు ఇంటర్వ్యూలు అయితే నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూకు 10 మార్క్స్ అయితే కేటాయించింది. టీచర్ల, సహాయకుల పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. సహాయకుల పోస్టులకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో తదుపరి 10వ తరగతి పాస్ అయిన వారిని పరిగణలోకి తీసుకోవాలని ఎంపిక నిబంధనల్లో పేర్కొంది. నెక్స్ట్, ఎంపికలో మార్కులకు వెయిటేజ్ ఉంటుంది. ఇంటర్లో వచ్చిన మార్కులకు 70%, వితంతువులకు 5%, అనాథలకు 10%, దివ్యాంగులకు 5% వెయిటేజ్ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూలకు 10 మార్క్స్ అయితే ఉంటాయి. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.